ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ వందనాలు. అగాపే ఆధ్యాత్మిక సందేశాలు పేరట మీరు ప్రతి వారం వీక్షిస్తున్నందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఈ వారం మన ధ్యానం నిమిత్తం 123వ కీర్తన 1వ చరణాన్ని చదువుకుందాం. 123వ కీర్తన 1వ చరణం. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడైన వాడా అంటే నీ వైపు నేను చూస్తున్నాను అని దావీదు భక్తుడు చెబుతున్నాడు. దావీదు భక్తుడు దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు కూడా మనుషులను తన వైపు చూడమని చెబుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, వారు దేవుని తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని. దేవుని వైపు చూడాలి. దేవుని వైపుకు మన కష్టాలలో, మన నష్టాలలో, మన ఆపదలలో, మన ఇరుకు ఇబ్బందులలో దేవుని వైపుకు చూడాలి. కానీ ప్రజలు వేటి వైపు చూస్తున్నారు? దేవుని వైపు కాకుండా అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. మన ప్రసంగ అంశం ఏంటంటే, నువ్వు దేని వైపు చూస్తున్నావు, ఎవరి వైపు చూస్తున్నావు? ఇది మన ప్రసంగ అంశం. దేవుడు తన వాక్యం ద్వారా తన వైపు చూడమని సెలవిస్తున్నాడు. కానీ ప్రజలు వేటి వైపు చూస్తున్నారు అని అంటే, నిర్గమాకాండం 4వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను, చూడండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రజలు దేవుని వైపు కాకుండా తమ వైపుకు చూస్తున్నారు. తమ వైపుకు మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. హోరేబు పర్వతం మీద ఆ పొదలో అగ్ని ద్వారా దేవుడు అతనిని దర్శించాడు. అతనిని పిలిచాడు, నువ్వు రా, నేను ఫరో యొద్దకు నిన్ను పంపిస్తాను అని. 3వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. చూడండి, దేవుడు మోషేను ఎన్నుకొని తన పని చేయటానికి ఫరో యొద్దకు పంపించి, ఫరో దగ్గర నుంచి ప్రజలను విడిపించటానికి ఎన్నుకుని పంపించబోతుంటే మోషే అంటాడు, నేను ఎంతటి వాడను ఫరో ఎదుటకు వెళ్ళటానికి, ఇశ్రాయేలీలను విడిపించటానికి, ఐగుప్తులో నుంచి తోడుకొని పోవుటకు ఎంతటి వాడను అని దేవునితో చెబుతున్నాడు. ఎందుకని అలా మాట్లాడుతున్నాడు అని అంటే, 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే, నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను ఎంతకు మునుపైనను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని చెప్పగా. ఇప్పుడు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాలి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వారిని విడిపించాలి అని అంటే మోషే నేను ఎంతటి వాడను అని అనటానికి కారణం ఏంటంటే, నా నాలుక మాంద్యము నోటి మాంద్యము, నేను త్వరగా మాట్లాడలేను దేవా, నేను మాట నేర్పరిని కాను, నేను త్వరగా మాట్లాడలేను, కాబట్టి నేను వెళ్ళలేను అని అంటాడు. అందుకే నేను ఎంతటి వాడను అని అంటాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, నిన్ను పంపించిన దేవుని పేరేమి అని అంటే 3వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుడు చెబుతాడు, నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని మోషేతో చెప్పాను. ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను అని కూడా చెప్పాడు. ఉండునను వాడు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను అని. అతని బలహీనత దేవుడికి తెలియదంటారా? దేవుడే కదా మోషేని కలుగజేసింది, మోషేకి అన్ని టాలెంట్లు ఇచ్చింది. అంతగా మోషేని ఎన్నుకున్నది దేవునికి తెలిసే. దేవునికి తెలియదు అన్నట్లు నేను ఎంత మాత్రపు వాడను, నేను నాలుక నోటి మాంద్యం గలవాడను దేవా. ఈ రీతిగా మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడెవడు, కన్నులిచ్చిన వాడెవడు? యెహోవానైన నేనే కదా అని అంటాడు. కాబట్టి ఇక్కడ చూడండి, చాలామంది దేవుడు తమను వాడుకోవడానికి చూస్తుంటే, దేవుని పని నీ ద్వారా చెయ్యాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వు దేవుని వైపు చూడకుండా నీ వైపు నువ్వు చూసుకుంటే నీ బలహీనత నీకు కనబడుతుంది. మాసిదోనియా దేశంలో ఫిలిప్పు అనే రాజు ఉన్నాడు. అతని కొలువులో ఒక గుర్రం ఎవరు స్వాధీనపరచలేకపోతున్నారు.
దాని మీద ఎవరు స్వారీ చేయలేకపోతున్నారు, అందరినీ పడేసేస్తుందట. అందులో దానిని స్వాధీనపరచడానికి ఒక యవనస్తుడు ఆ గుర్రాన్ని గమనించి ఆ గుర్రాన్ని ఎక్కి దాని మీద ఒక పూటంతా స్వారీ చేశాడంట. అప్పుడు మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయి ఆ యవనస్తుడిని అడుగుతున్నారు, నువ్వు ఎలా స్వారీ చేయగలిగావు, ఈ గుర్రాన్ని ఎలా స్వాధీనపరచగలిగావు అని అంటే అతడు సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే, ఇది తన నీడను చూసి భయపడుతుంది. సూర్యుని ఎండ దాని మీద పడినప్పుడు దాని నీడ దానికి కనబడి అది నీడను చూసి భయపడుతుంది. అది నేను గమనించాను. కాబట్టి సూర్యునికి ఎదురుగా నడిపించాను దీన్ని. సూర్యునికి ఎదురుగా గుర్రం వెళితే దాని నీడ దాని వెనక ఉంటుంది కాబట్టి నీడ కనబడదు. అప్పుడు అది స్వాధీనంలోకి వచ్చినట్లుగా ఆ యువరాజు చెప్పాడు. అలా దానిని స్వాధీనపరుచుకున్న యువరాజు ఎవరంటే ద గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆ గుర్రం తన నీడను చూసి అది భయపడినట్లుగా మనుషులు తమ బలహీనతలను చూసి భయపడుతున్నారు. తమ బలహీనతలు కనబడకుండా ఉండాలి, వారికి తెలియకుండా ఉండాలి అంటే వారు తమ వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. ఆ గుర్రం సూర్యుని వైపు చూసినప్పుడు దాని నీడ దానికి కనబడకపోయినట్లు మనము దేవుని వైపుకు చూసినప్పుడు మన బలహీనతలు మనకు కనబడవు, మన అసమర్థతలు మనకు కనబడవు, మన చేతకానితనం అసమర్థత మనకు కనబడదు. దేవుని శక్తి మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ సాగినప్పుడు నీవు నీ శక్తి మీద ఆధారపడలేవు. మోషే మాటికి దేవుని బాధ పెడుతూ అంటాడు, నీవు పంపవలసిన వానినే పంపు నాయనా అని అంటాడు. నిర్గమాకాండం 4:13 అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయం ముందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను అని దేవుడు చెబుతున్నాడు. నీ అన్నయ్య బాగానే మాట్లాడతాడు కదా, నీ అన్నతో నేను చెప్పిన మాటలు నువ్వు చెప్పు, అతడు వారికి చెబుతాడు. నీ నోటికి అహరోను నోటికి నేను తోడై ఉండి మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా నేను ఉన్నవాడనని చెప్పినప్పటికీ, దేవుడు అతనిని ఎన్నుకున్నప్పటికీ, నోటి మాంద్యం గలవాడనని, నేను అసమర్థుడనని, ఎంతటి వాడనని, నువ్వు పంపవలసిన వానినే పంపుదేవా అని అంటూ దేవుని ఎంతగానో విసిగించాడు. దేవునికి మోషే మీద కోపం కూడా వచ్చింది. మోషే ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే దేవుని వైపు కాకుండా తన బలహీనతల వైపు, తన శరీరం వైపు, తన యొక్క బలహీనతల వైపు చూడటం చేత, దేవుని వైపు చూడటం చేతకాక అతడు తన అసమర్థతను బట్టి వెనకంజ వేశాడు మోషే. రెండవది గనక చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 6:15 చదువుతున్నాను చూడండి. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. ఇది గిద్యోను గూర్చి. గిద్యోను 6:11 యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యుండునట్లుగా గానుగు చాటున్న గోధుమలను దొల్లగొట్టుచుండగా, మిద్యానీయులకు భయపడి వారికి మరుగుగా వారి చాటున గానుగుల దగ్గర గోధుమలను దొల్లగొట్టుకుంటుండగా అతడు భయపడి పిరికివాడుగా దాక్కుంటూ ఆ పని చేస్తుంటే దేవుని దూత ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవా దూత అతని కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, దేవుడు అతనిని పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. ఇతడు పిరికివాడు, శత్రువులకు భయపడి గోధుమలను దొల్లగొట్టుకుంటున్న ఇతనిని పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే అతడు ఎంత గొప్ప పని చేయబోతున్నాడో దేవుడికి తెలుసు కాబట్టి. ఇలా దేవుడు అతనిని ఎన్నుకుని, దేవుడు తోడై ఉన్నాడు అని అంటే, చిత్తము నా ఏలినవాడ యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలు ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పాడు దేవుడు.
నువ్వు బలం తెచ్చుకుని వెళ్ళి ఇశ్రాయేలీలను మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించు, నిన్ను పంపిన వాడను నేనే, నిన్ను ఎన్నుకున్నవాడను నేనే, నిన్ను పిలిచిన వాడను నేనే అని దేవుడు చెబితే దానికి అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పగా. చూడండి, నా గోత్రంలో నా కుటుంబం ఎన్నిక లేనిది, నా పితరులలో నేను కనిష్ఠుణ్ణి, ఎన్నిక లేని నా కుటుంబంలో కనిష్ఠుడనైన నేను ఎలా చేయగలుగుతాను అని అంటే దానికి దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నదేను గనుక ఒక మనుషుని హతము చేసినట్లు నీవు మిద్యానీయులను హతము చేయుదు అని చెప్పాను. చూడండి, అయిననేమి అని అన్నాడు దేవుడు. అయితే ఏంటి? నీ గోత్రములో నీ కుటుంబం ఎన్నిక లేనిదైతే ఏంటి? నీ పితరులలో నువ్వు కనిష్ఠుడు అయితే ఏంటి? ఎన్నుకున్నది నేను, పంపించేది నేను, వాడుకునేది నేను, నీతో మాట్లాడింపచేసేది, యుద్ధం చేయించేది నేను. కాబట్టి అయితే ఏంటి? నీవు ఖచ్చితంగా ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతము చేయదు అని సెలవిచ్చెను. చూడండి, మిద్యానీయులను ఒక వ్యక్తిని నువ్వు పాడు చేసినట్లుగా నాశనం చేయగలుగుతావు. నేను నిన్ను పంపాను అని దేవుడు మాట్లాడుతుంటే అతడంటాడు, నా గోత్రములో నా కుటుంబం ఎన్నిక లేనిది, నా పితరులలో నేను కనిష్ఠుణ్ణి, నా వల్ల కాదు నాయన, నేను బలహీనుణ్ణి, నేను పిరికివాడిని అన్నట్లుగా తాను మాట్లాడుతుంటే దేవుడు, నేను నిన్ను ఎన్నుకున్నాను, ఒక్క మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతం చేస్తావు, కాబట్టి నువ్వు ఒక్కడవైతే మాత్రం, ఎన్నిక లేనివాడివైతే మాత్రం ఏంటి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గిద్యోను కూడా దేవుని వైపు చూడకుండా, దేవుని బలం వైపు చూడకుండా, దేవుని నడిపింపుకు అప్పగించుకోకుండా తన కుటుంబం వైపు, తన వైపు చూసుకున్నాడు. తన వైపు చూసుకుంటే అతడు ఒంటరివాడు, బలహీనుడు, పిరికివాడు, కాబట్టి నేను నా వల్ల కాదు అన్నట్లుగా అతను మాట్లాడుతున్నాడు. మోషే తన వైపు చూసుకున్నప్పుడు తన లోపం కనబడింది. గిద్యోను తన వైపు చూసుకున్నప్పుడు తన ఒంటరితనం, తన బలహీనత కనబడింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితని అనుకుంటుని. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అని దర్శనములో దేవుణ్ణి చూసిన యెషయా మాట్లాడుతున్నాడు. యెషయాకి దర్శనం వచ్చింది. ఆ దర్శనములో దేవుడు ఆసీనుడై ఉండగా చూశాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి, గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు వీళ్ళు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని అక్కడ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే దేవుని గాన ప్రతిగానాలు చేస్తున్న ఆ తరుణంలో దేవుని వైపు నుంచి యెషయా తన వైపు చూసుకున్నాడు. తన వైపు చూసుకుంటే ఆ పరిశుద్ధ దర్శనంలో తాను అపవిత్రుడనని అతనికి గుర్తొచ్చింది. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. చూడండి, దేవుని వైపు చూసినంతసేపు ఎంతో సంతోషంగా ఉంది అతనికి. తన వైపు చూసినప్పుడు తాను అపవిత్రుడు, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాను అని తన పాపాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది. పరిశుద్ధుడైన దేవుని వైపు మనం చూస్తూ పోతుంటే మనము మన పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపుకు చక్కగా సాగటానికి ఆస్కారం ఉంటుంది. మనము దేవుని వైపు, దేవుని దర్శనం వైపు చూడడం మానేసి మన వైపు మనం చూసుకుంటే యెషయాకి తాను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను అని జ్ఞాపకం చేసుకోవలసి వచ్చింది. ప్రియులారా, తాను అపవిత్రుడు తన వైపు చూడగానే, మోషే తన వైపు చూడగానే తాను లోపం గలవాడనని, గిద్యోను తన వైపు చూడగానే తాను బలహీనుడనని, యెషయా తన వైపు చూడగానే తాను అపవిత్రుడనని తాను గుర్తించి తాను ఎంతగానో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాడు.
మనము మన వైపు చూసుకుంటే మన పాపాలే కనబడతాయి, మన శాపాలే కనబడతాయి, మన అవిధేయతలే కనబడతాయి, మన వ్యతిరేకతలే, మన తిరుగుబాటుతనమే కనబడుతుంది ప్రియులారా. కాబట్టి దేవుని వైపుకు చూస్తూ మనం ముందుకు సాగాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. ఇది ఇర్మియా గూర్చి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. గర్భములో రూపించక మునిపే నిన్ను ఎరిగి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని దేవుడు ఇర్మియాతో చెబుతుంటే, ఇర్మియా జనములకు ప్రవక్తగా వెళ్ళటానికి బదులు తన బాల్య వయసు గూర్చి దేవుడికి చెబుతాడు. అయ్యో నేను బాలుడనే, నేను జనములకు ప్రవక్తగా ఎలా వెళ్ళగలను, ఎలా ఉండగలను, ఎలా మాట్లాడగలను, వారి ఎదుట ఎలా నిలబడగలను దేవా. దేవుడేమో నేను నిన్ను ప్రతిష్ఠించేశాను, జనములకు ప్రవక్తగా నియమించేశాను, తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను అని దేవుడు చెబుతుంటే, దేవుని నియామకానికి తల వంచి దేవుని వైపు చూస్తూ దేవుని నడిపింపులో సాగడానికి బదులుగా తన వైపు చూసుకున్నాడు. తాను బాలుడు అని గుర్తొచ్చింది అతనికి. అయ్యో ప్రభువా యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదు, నేను వారి ఎదుట మాట్లాడలేను నాయన, మాట్లాడే అంత శక్తి నాకు లేదు, నా వయసుకు లేదు అని దేవునితో చెబుతున్నాడు. ఇర్మియా బాలుడని, మాట్లాడలేడని దేవుడికి తెలియదా అండి? దేవునికి తెలుసు కదా. సమస్తము ఎరిగిన దేవుడు ఆయన, సమస్తమును చెయ్యగలిగిన దేవుడు, ఉన్నదానిని లేనట్టు, లేని దానిని ఉన్నట్టు మార్చగలిగిన దేవుడు ఆయన. ఆయన తన ఆత్మ నడిపింపుతో ఎవరినైనా వాడుకోగలడు. ఆయన అన్నీ ఎరిగిన వాడయ్యుండి బాలుడైన ఇర్మియాను తన పని కోసం రమ్మని, ప్రవక్తగా నేను నిన్ను నియమించాను, నువ్వు రావాలి అని అంటుంటే, నేను బాలుడను, నేను మాట్లాడడానికి నాకు శక్తి చాలదు దేవా అని అంటుంటే, దేవుడు అంటాడు, నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెల్లగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు చెబుతున్నాడు. ప్రవక్తగా నియమించాను అని చెప్పిన దేవుడు ఎందుకు ప్రవక్తగా నియమించాడో చెబుతున్నాడు ఇక్కడ. పెల్లగించటానికి, విరగగొట్టడానికి, నశింపచేయటానికి, పడద్రోయటానికి, కట్టటానికి, నాటటానికి నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను, నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, వారి నుంచి నిన్ను విడిపిస్తాను, వారికి నువ్వు భయపడవద్దు, నువ్వు వారి దగ్గరికి వెళ్ళాలి అని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇర్మియానేమో తన బాల్య వయసును జ్ఞాపకం చేసుకుని వెనకంజ వేస్తుంటే, దేవుడు అంటాడు, నేను బాలుడని అనవద్దు, నీ నోటికి నా మాట అందిస్తాను, నేను నీకు తోడై ఉంటాను, వారి దగ్గర నుంచి నిన్ను విడిపిస్తాను, కట్టడానికి, నాటడానికి, పెల్లగించడానికి, విరగగొట్టడానికి, నశింపజేయడానికి, పడద్రోయడానికి రాజ్యముల మీద, జనముల మీద నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు చెబుతున్నాడు. చూడండి, ఇంకా ఈ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18, 19 వచనాలు చదివితే, యోధారాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నువ్వు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభంగాను, ఎత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు. ప్రాకారము గల పట్టణముగా, ఇనుప స్తంభంగా, ఎత్తడి గోడలుగా నీ ఉండునట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను ఈ దినమున అని దేవుడు చెబుతున్నాడు. ఇంత గొప్ప పని కోసం ఇర్మియాను దేవుడు ఎన్నుకుని నియమించుకుని పిలిస్తే, తాను పిలుపుకు లోబడి చక్కగా సంతోషంగా వెళ్ళడానికి బదులు, నేను బాలుడను దేవా, నా వల్ల కాదు దేవా అంటూ దేవుని సన్నిధిలో అతడు తన వైపు చూసి సాడీలు చెబుతున్నాడు. ప్రియులారా, కాబట్టి జాగ్రత్తగా వినండి. మోషే తన వైపు చూసినప్పుడు తన బలహీనత, తన లోపం తెలిసింది.
గిద్యోను తన వైపు చూసుకున్నప్పుడు తన బలహీనత తెలిసింది. యెషయా తన వైపు చూసుకున్నప్పుడు తన అపవిత్రత తెలిసింది. ఇర్మియా తన వైపు చూసినప్పుడు తాను బాలుడనని మాట్లాడవలసి వచ్చింది. ఈ రీతిగా దేవుడు వారిని ఎన్నుకుని, దేవుడు జనములకు ప్రవక్తలుగా వారిని నియమించి, నాయకులుగా నియమించి దేవుడు వారిని వాడుకోవడానికి చూస్తుంటే వారు బలహీనతల వైపు చూసి, తమ వైపు చూసి దేవుని వైపు చూడకుండా ఈ రీతిగా వంకలు చెప్పి దేవునికి లోబడడం వాళ్ళు చేయకుండా చేస్తున్నారు. ప్రియులారా, చూడండి, వారి బలహీనతల వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్లు దేవుడు వారితో మాట్లాడి వారిని బలపరిచి, మీరేం పర్వాలేదు, నేను చూసుకుంటాను, నేను మీకు తోడై ఉంటాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, వారు మీతో యుద్ధం చేస్తారు కానీ మీ మీద జయం పొందజాలరు అంటూ వారితో మాట్లాడి దేవుని వైపు వారు చూసేటట్లుగా దేవుడు చేశాడు. ప్రియులారా, దేవుని వైపు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నానని దావీదు దేవుని వైపు చూస్తుంటే చాలామంది ప్రజలు దేవుని వైపు చూడటంలా తమ వైపు చూసుకుంటున్నారు. తమ బలహీనతల వైపు, తమ లోపాల వైపు, తమ అపవిత్రత వైపు, తమ బాల్య వయసు వైపు చూసుకుంటూ దేవునికి వేరే రకంగా సమాధానం చెప్తున్నారు లోబడ్డానికి బదులు. ఒకటి, తమ వైపుకు చూస్తున్నారు. రెండవది, మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. చూడండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ఇది పేతురు తన సమస్యల వైపు చూస్తున్నాడు. పేతురుతో పాటు శిష్యులు సముద్రం మీద వెళుతుంటే యేసు ప్రభు వారి దగ్గరికి సముద్రం మీద 4వ జామున నడిచి వచ్చాడు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. నీవే ప్రభువా అయితే నీలాగా నీళ్ల మీద నడిచేటట్లు నాకు కూడా సెలవిమ్ము అని ప్రభువుని అడిగితే ప్రభు అంటాడు, రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. చూడండి, నీళ్ల మీద నడిచేశాడు, కొంత దూరం నడిచేశాడు. యేసు వైపు చూస్తూ చక్కగా నడిచాడు. యేసు వైపు చూసినంతసేపు సముద్రపు కెరటాలపైన, నీళ్లపైన చక్కగా నడవగలిగాడు. ఇప్పుడు యేసు వైపు చూడడం మానేసి గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. చూడండి, యేసువైపు దృష్టి ఉన్నంతసేపు సముద్రపు కెరటాలను అణగద్రొక్కుతూ వాటిపైన, నీటిపైన నడిచిన పేతురు గాలి పెద్ద శబ్దం వస్తుంది, ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. హోరుకి గాలికి అతడు దృష్టి నిలపగానే, గాలిని చూడగానే అతని గుండెల్లో భయము పుట్టింది, అల్ప విశ్వాసం ఏర్పడింది, విశ్వాసం బలహీనపడింది, భయం పుట్టింది. ఇక మునిగిపోసాగాడు. ఈ గాలి మనం సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, గాలి అనగా అక్కడ ఉంటుంది 27వ వచనంలో, భయం మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు అని. గాలి ఇక్కడ అపాయాలకు సూచన. గాలిని చూచి అనంటే అనేక అపాయాలను చూచి, సమస్యలను చూచి, కష్టాలను చూచి భయపడిపోతున్నారు చాలామంది. వాటి వైపు చూచి భయపడి అవిశ్వాసం చేత మునిగిపోతున్నారు ఆ కష్టాలలో, ఆ నష్టాలలో. సముద్రము పైన నడవటానికి అధికారం ఇచ్చిన దేవుని వైపు చూస్తూ సముద్రమును అణగద్రొక్కి నడవగలిగిన పేతురు గాలిని చూడగానే, అంటే సమస్యల వైపు చూడగానే, శ్రమల వైపు చూడగానే, అపాయాల వైపు చూడగానే భయం పుట్టి అతడు దానిలో మునిగిపోసాగాడు. చాలామంది తమ సమస్యల వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూడడం మానేసి. దేవుని వైపు చూసినంతసేపు సముద్రపు అలలను అణగద్రొక్కుంటూ నడవగలిగిన పేతురు గాలిని చూడగానే మునిగిపోసాగాడు. దేవుని వైపు నువ్వు చూస్తే ఖచ్చితంగా నీకు కష్టాలపైన జయము కలుగుతుంది ప్రియులారా. కానీ నీ సమస్యల వైపు చూడడం చేత నువ్వు భయపడిపోతున్నావు. గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీద కొద్ది రోజుల వరకు అటు ఇటు తిరుగుతూ వారి మీద సవాల్ చేస్తుంటే అతని ఎత్తును చూసిన వారందరూ భయపడి పారిపోయారు. కానీ దావీదు ఒక్కడే జీవము గల దేవుని వైపు చూసి అంటాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని అంటాడు. అతడు దేవుని వైపు చూశాడు కాబట్టి దాదాపు 9.5 అడుగుల కంటే ఎత్తున్నటువంటి మనిషిని చూసి ఈ దావీదు భయపడలేదు ప్రియులారా. దేవుని వైపు చూడబట్టి గొలియాతుకు భయపడలేదు.
గొలియాతు ఎత్తును లక్ష్య పెట్టిన వారందరూ రాజుగారిచ్చే సగం రాజ్యం సంగతి, పిల్ల సంగతి దేవుడెరుగు, అతని చేతుల్లో మనం చావకుండా ఉంటే చాలని వాళ్ళందరూ వెనకంజి వేశారు ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని వైపు మనం చూస్తూ కొనసాగాలి, కానీ మనం సమస్యల వైపు చూస్తే సమస్యలు మనలను పట్టి పీడుస్తాయి, సమస్యలు మన బలహీనతలను బయట పెడతాయి, సమస్యలు మనం మునిగిపోయేటట్లుగా చేస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి, తమ వైపుకు చూస్తున్నారు. 2, సమస్యల వైపు చూస్తున్నారు. 3వది ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమునిచ్చు రమ్యమైనది నయుండుట చూచినప్పుడు అని. అంటే దేవుడు దేనిని తినొద్దన్నాడో, దేవుడు దేని వైపుకు వెళ్ళొద్దన్నాడో దానిని చూచి పండ్లు తెచ్చుకుని తిని అపవిత్రమైపోయింది అవ్వ ఆదాం ఇద్దరూ కూడా. అంటే దేవుడు వద్దన్న వాటి వైపుకు చూస్తున్నారు, దేవుడు వద్దన్న పాపం వైపుకు చూస్తున్నారు, దేవుడు వద్దన్న చెడుతనం వైపుకు చూస్తున్నారు, దేవుడు వద్దన్న వ్యభిచారం వైపుకు, జారత్వం వైపుకు, దొంగతనం వైపుకు, అబద్ధాల వైపుకు, మోసాల వైపుకు, విగ్రహారాధన వైపుకు ఈరోజు ప్రజలు చూస్తున్నారు. చాలామంది దేవుని వైపు చూడడం మానేసి దేవుడు దేనిని వద్దన్నాడో, దేనిని తినొద్దన్నాడో, దేని దగ్గరికి వెళ్ళొద్దన్నాడో, దేనిని చూడొద్దన్నాడో దాని వైపు చూస్తున్నారు. దేవుడు తినొద్దన్న దాని వైపుకు చూస్తూ దానిని తినాలని వాళ్ళు ఎంతగానో ఆశతో చూసి తిని అపవిత్రమైపోయి పాపులైపోయిన ఆదాము అవ్వల వలె ఈరోజు దేవుడు వద్దన్న వాటి వైపుకు, దేవుడు వెళ్ళవద్దన్న వాటి వైపుకు చూస్తూ వాటి వైపుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ప్రియులారా. దేవుని వైపుకు చూడాలి, కానీ ప్రజలు తమ వైపుకు చూస్తున్నారు. 2వది తమ సమస్యల వైపుకు చూస్తున్నారు. 3వది దేవుడు వద్దన్న పాపం వైపుకు చూస్తున్నారు, చెడుతనం వైపుకు చూస్తున్నారు. అందుచేత వీళ్ళు జయం పొందలేకపోతున్నారు, అపజయం పాలవుతున్నారు, ఓడిపోతున్నారు, నశించిపోతున్నారు, నాశనమైపోతున్నారు ప్రియులారా. మనం ఇప్పటికైనా దేవుని వైపుకు చూద్దాం. 34వ కీర్తన 5వ చరణం చూస్తే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును అని. దేవుని వైపుకు చూస్తే వారికి వెలుగు కలుగుతుంది, వారికి అవమానం పోతుంది, అవమానం పొందరు వాళ్ళు. ఎంత గొప్ప దీవెన దేవుని నుంచి మనకు ఉండగా దేవుని వైపు చూడకుండా నీ వైపు చూసి, నీ సమస్యల వైపు చూసి, దేని వైపు నువ్వు చూస్తున్నావు? దేవుని వైపా, నీ వైపా, నీ సమస్యల వైపా, దేవుడు వద్దన్న వాటి వైపా, దేని వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూద్దాం. మనం వెలుగుతో నింపబడి మన ముఖములు లజ్జింపకపోవునట్లుగా సిద్ధపడుతూ ముందుకు సాగుదాం. దేవాది దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ వైపు మేము చూసేవారంగా చెయ్యండి. మా వైపు, మా సమస్యల వైపు, నీవు వద్దన్న వాటి వైపు చూడకుండా జాగ్రత్త పడులాగా సహాయమును చేయమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.